ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024లో ఆగస్టు 5వ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో స్త్రీలు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఆ శ్రీ మహావిష్ణువే గుండెల్లో దాచుకున్న లక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే శ్రావణంలో వ్రతం లేని రోజే ఉండదు. ప్రతి వారం పవిత్రమైనదే, ప్రతి తిథి విశేషమైనదే. ఈ నెలలో అనుక్షణం కూడా భగవానుడితో ముడిపడి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం, శ్రావణ మాస వ్రతం, శివ వ్రతం, దేవీ వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ స్వామి వ్రతం, ఇలా వివిధ తేదీలలో, వివిధ వారాలలో నెల పొడుగునా నిత్యం ఏదో ఒక వ్రతం అంటూ ఉంటూనే ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం ప్రజలకు మంచి చేయడమే. స్కాంద పురాణంలో శ్రావణ మాస విశిష్టత గురించి పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారితో చెప్పాడట. ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడట. అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల అంటూ లేదు. శ్రావణ మాసం కోరికలు తీర్చడమే కాదు, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ప్రజలు భోగభాగ్యాలతో విలసిల్లేలా చేస్తుంది. అంతటి పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపడం ఆనవాయితీ. శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ, రవిక ముక్కలు కానీ, లేదా పూలు కానీ ఇస్తారు. ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపిస్తారు. అంతేకాని శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రం చెప్తుంది. మీ ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులని గనక ఇచ్చినట్లయితే ఇంటికి దరిద్రం పడుతుంది, సంపదలన్నీ కూడా కరిగిపోతాయి, లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు. కనుక ఎవ్వరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు. కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే శుభాల మాసం. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్ని పవిత్రమైన వారాలే. స్త్రీల దోషిట్లో శనగల మూట, కాళ్లకు పసుపు, తలలో పూలు, చేతిలో తోరణాలు, కొత్త చీరలు, పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శుభదాయకంగా కనబడుతుంది. కొత్త కొత్త బంగారు నగలు, గాజులు ధరిస్తారు. ఏ ఇంట చూసినా పండగ వాతావరణమే కనబడుతుంది. ఏ నోట విన్నా మంచి మాటలే వినపడతాయి. ప్రతి ఇల్లు కూడా కలకలలాడిపోతూ ఉంటుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో కూడా లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నెల రోజులు కూడా ఉదయం, సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్నామ స్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాలలో 5వది శ్రావణ మాసం. ఈ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటి మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటే మహాప్రీతి. మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో మంచి పనులు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు, వ్యాపారాలు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టమైన మాసమట. కనుక లక్ష్మీదేవితో పాటు శివుణ్ణి కూడా పూజించాలి. ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా శివాభిషేకం నిర్వహించి రుద్రాన్ని ఇంట్లో పట్టిస్తే సకల శుభాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు విరివిరిగా జరుగుతూనే ఉంటాయి. వాయనాలలో మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. నోములు, వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతో, నగలతో కలకలలాడుతూ కనిపిస్తారు. అందుకేనేమో శ్రావణ మాసాన్ని నగల మాసం అని కూడా పిలుస్తారు. అలాగే శనగల మాసం అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాలను పెంచుతుంది. ఇక అసలు విషయానికి వస్తే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి తాంబూలం, రవిక, గాజులు, పూలు, శనగలు ఇవ్వడం వలన చాలా మంచి జరుగుతుంది. ఏమీ లేకపోతే వచ్చిన స్త్రీమూర్తిని లక్ష్మీదేవిగా భావించి మంచినీరు ఇచ్చినా సరిపోతుంది.
అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులను పడితే ఆ వస్తువులను ఇస్తుంటారు. దాని వలన లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇంటికి వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడని వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం. అది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అస్సలు ఇవ్వకూడదు. కొబ్బరి నూనెను ఇంటికి వచ్చిన వారికి ఇవ్వడం వలన దరిద్రం చుట్టుకుంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనెను ఇస్తూ ఉంటారు. అలా తెలిసి కానీ తెలియక కానీ అస్సలు ఇవ్వకూడదు. శ్రావణ మాసంలో ఇలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందట, మీకు దరిద్రం పడుతుందట, చేతిలో ₹1 కూడా మిగలదట. కనుక శ్రావణ మాసంలో ఎవ్వరూ కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇవ్వకూడదు. కొంతమంది ఆడవారు తెలిసి తెలియక ఉప్పును, పసుపును, చింతపండును, వంట నూనెను అడుగుతూ ఉంటారు. చాలా మంది ఏముందిలే అని అడిగారు కదా అని ఇస్తూనే ఉంటారు. మామూలు రోజులలో అరువుగా ఇచ్చినా పర్వాలేదు, కానీ శ్రావణ మాసంలో మాత్రం ఇవ్వకూడదు. పక్కింటి వారికి, స్నేహితులకు, బంధువులకు, ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అప్పుగా ఇవ్వకూడదు. అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి పెరుగును కూడా ఇవ్వకూడదు. కొంతమంది ఆడవారు తాంబూలాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు, కానీ అలా ఇవ్వకూడదు. అంతేకాదు పెరుగును వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు. కాదని ఇచ్చారే అంటే కష్టాల పాలు అవుతారు, జాగ్రత్త. ఈ మాసంలో అందరూ కూడా ఎవరి దగ్గర కూడా చేయి చాచి అడుక్కోవలసిన అవసరం లేకుండా ఉండేలా చూడమని ఆ దేవతలను కోరుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారాలలో డబ్బు వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు. ఆ రోజు ఆగి తరువాతి రోజు ఇవ్వవచ్చు. చాలా మంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు గాని, బంధువులకు గాని, తోబుట్టువులకు గాని ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే బంగారం తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుందట, లేదా బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుందట. కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీకి ఇవ్వకూడదు. శ్రావణ మాసంలో ఈ వస్తువులను పొరుగింటి వారికి, స్నేహితులకు ఇవ్వకూడదు. అలా ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది, లేదంటే మీరు కష్టాల పాలవుతారు. కనుక అందరూ కూడా ఈ నియమాలను జాగ్రత్తగా పాటించండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆకలి గాని దాహం గాని వేసినట్లయితే వారి ఆకలిని, దాహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయండి. వారి కడుపు నిండా భోజనం పెట్టి సంతృప్తికరంగా వారిని పంపించండి. అంతేకాని ఇటువంటి వస్తువులను మాత్రం వారికి ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇవ్వకండి. ఇక శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైన మాసమట. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివాభిషేకం చేస్తూ రుద్రాన్ని పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి. బిల్వపత్రాలు, కలువ, ఉమ్మెంత, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు. శ్రావణ మాసంలో చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ మాసం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుడి మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుడి నుంచి రాబోయే దుష్ఫలితాల నుంచి మనల్ని కాపాడడానికి ఈ మాసంలో లక్ష్మీ, తులసి పూజలు, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి, శనైశ్చరునికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితో పాటు గరుడ పంచమి, ఏకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఋషి పంచమి, గోవత్స బహుళ సప్తమి, శ్రీ కృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటివి కూడా ఈ మాసంలో నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రమైనది. శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, పసుపు కుంకుమలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత. లక్ష్మీదేవిని 8 రూపాలలో అనగా అష్టలక్ష్మి రూపాలలో కొలుస్తారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములుగా కొలుస్తారు.
ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి అష్ట సంపదలు అనగా ధాన్యం, ధైర్యం, సంతానం, శక్తి, విద్య, ధనం, విజయం, మేధస్సు చేకూరుతాయని ఆ మహాశివుడు తన అర్ధాంగి అయిన పార్వతీదేవికి ఇలా తెలియజేశాడు. కాబట్టి ఇటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో ఆ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా చేసుకొని సత్ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వ్రతంలో ఇరుగు పొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి వారికి వాయనంగా నానబెట్టిన శనగలు అవి మొలకెత్తినవైతే ఇంకా మంచి ఫలితాలను ఇస్తాయి. వాటితో పాటు అరటిపండు, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, స్తోమతను బట్టి రవిక ముక్క మొదలైనవి వాయనంగా ఇస్తారు. అలా ఇచ్చి ఇస్తినమ్మ వాయినం అని చెప్పుకుంటూ వాళ్ళ కాళ్లకు పసుపు రాసి వారిని లక్ష్మీదేవిగా భావించి నమస్కరించుకుంటారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.